గోదావరి తీరంలో అలరారే లోక్సభ నియోజకవర్గం రాజమహేంద్రవరం. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఈసారి ఇక్కడ పట్టు నిలుపుకునేందుకు తెదేపా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే గట్టి పోటీ ఇచ్చేందుకు వైకాపా యత్నిస్తోంది. జనసేన కూడా బరిలో ఉండటం వల్ల రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని 3 లోక్సభ స్థానాల్లో రాజమహేంద్రవరానికి ప్రత్యేకత ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 7 శాసనసభ నియోజకవర్గాలు దీని కిందకు వస్తాయి. రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 15,33,650 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీ ఓటర్లే ఎక్కువ మంది. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు, కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందినవారున్నారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన రూప శ్రీలంకలోని ఓ స్వచ్ఛంద సంస్థలో సేవలందించారు. మురళీమోహన్ పోటీ నుంచి తప్పుకోవడంతో తెలుగుదేశం అధిష్టానం రూపకు అవకాశం కల్పించింది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. సంక్షేమ పథకాలు అధికార పార్టీకి కలిసివచ్చే అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు రాజమహేంద్రవరం నగరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు ఆదిరెడ్డి భవానీ, వంగలపూడి అనితతో కలిసి రూప జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇదే జోరుతో ఎంపీగా గెలుపొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మాగంటి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. మాకు విజయం అయితే తథ్యం, ఘన విజయమే ధ్యేయంగా పనిచేస్తున్నాము. ప్రజలు మంగళహారలతో ఆహ్వానిస్తున్నారు. కేవలం ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు 5 సంవత్సరాలుగా పడ్డ కష్టం ప్రతి ఒక్కళ్ళ మొహంలో ఆనందం రూపంలో చూస్తున్నాము. ఇంత లోటు బడ్జెట్లోనూ ఏం మాత్రం వెనకడుగు వేయకుండా పోలవరం కానివ్వండి, సిఆర్డీఏ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, దేనికి లోటు లేకుండా ప్రతి కార్పొరేషన్, ప్రతి వర్గం వాళ్ళకి మేము అన్ని విధాలా చాలా మంచి పనులు చేస్తామండి. రాజమండ్రి పార్లమెంట్కి వస్తే డెఫినెట్గా 7 సీట్లు గెలుస్తున్నామండి. బీసీ వర్గానికి చెందిన మార్గాని భరత్కు ఎంపీ టికెట్ కేటాయించి వైకాపా బీసీ కార్డు ప్రయోగించింది. భరత్ రాజమహేంద్రవరంతో పాటు వివిధ ప్రదేశాల్లో చదువుకున్నారు. కొన్ని లఘు చిత్రాల్లో నటించిన ఆయన ఓయ్ నిన్నే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు రాష్ట్ర బీసీ నాయకుడి పరిచితుడు. ఆయన తెలుగుదేశం పార్టీలోనూ సేవలందించారు. జగన్తో ఆయన కుటుంబానికి ఉన్న పరిచయాలతో భరత్ అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. వీరి కుటుంబానికి పారిశ్రామిక, ఆక్వా, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. యువకుడు, ఆర్థికంగా సంపన్న కుటుంబానికి చెందినవాడు కావడం భరత్కు సానుకూలాంశం. ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం ప్రతికూలాంశం. రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గంలో భరత్ సామాజిక వర్గమైన గౌడ కంటే శెట్టిబలిజలే ఎక్కువగా ఉన్నారు. వీరి ఓట్లను వైకాపా ఆకర్షించగలదా అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు జనసేన నుంచి గట్టి పోటీ ఎదుర్కానుంది. వైద్యునిగా సుపరిచితుడైన ఆకుల సత్యనారాయణ జనసేన తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఈ 5 ఏళ్లలో ఆయన పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉండటం ఆయనకు ప్రతికూలాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. నేను ఒకటే చెప్తున్నాను, రాజమండ్రికి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తేవడమే కాదు, మిషన్ గోదావరి అనే ఒక క్లీన్ గోదావరి కిందన డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ లేకుండా పూర్తిగా తీసుకెళ్లి ధవళేశ్వరం బ్యారేజ్ అవతల కలిపే కార్యక్రమం చేపడతాం. ఒక ఫ్లైఓవర్స్ నిర్మించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతాం. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తీసుకుందో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక వాకింగ్ స్పాట్ కింద అవుతుంది రాజమండ్రి నుంచి కొవ్వూరు దాకా. ఖచ్చితంగా రోజు రోజుకి కూడా మా గెలుపు అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. ఒక పక్కన అనుభవం, ఒక పక్కన నిజాయితీ, రెండో పక్కన విషయ పరిజ్ఞానం సాధించుకు వస్తాడన్న నమ్మకంతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా రాజమండ్రి పార్లమెంట్ జనసేన పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరపున ఎన్వి శ్రీనివాస్, భాజపా తరపున సత్య గోపీనాథ్ దాస్ రాజమహేంద్రవరం లోక్సభ బరిలో దిగినప్పటికీ ఆ పార్టీల ప్రభావం నామమాత్రంగానే ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.